రజత్ పతిదర్. రజత్ పతిదర్ అయితే గ్రేట్ కెప్టెన్ అని చెప్పాలి. విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, ఇంకా రాహుల్ ద్రవిడ్ వీళ్ళెవరు చేయలేనిది ఇతనైతే చేశాడు. ఆర్సీబీ టీం కి చాలా మంది కెప్టెన్సీ చేశారు. కానీ ఒక్కరు కూడా కప్ అనేది తేలైపోయారు. ఒకప్పుడు ఆర్సీబీ టీం అంటే లాస్ట్ లో ఉండేది. అంటే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ లో ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. వరుసగా 2 ట్రోఫీల్ని గెలుచుకుంది. ఇందుకు కారణం రజత్ పతిదర్ అని చెప్పాలి. సో ఈరోజు ఈ వీడియోలో రజత్ పతిదర్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇతను వచ్చేసి మధ్యప్రదేశ్ క్రికెటర్. ఇతను తన కెరీర్ ని ఒక బౌలర్ గా స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక బ్యాట్స్మెన్ లా మారాడు. 2021లో ఆర్సీబీ టీం అయితే ఇతన్ని కొనుక్కుంది. ఇతను 2021లో పెద్దగా అయితే ఆలేపోయాడు. తర్వాత 2022లో ఐపీఎల్ ఆక్షన్ అయింది. ఈ ఆక్షన్ లో రజత్ పతిదర్ ని ఎవరు కూడా కొనుక్కోలేదు. ఇక్కడైతే పతిదర్ వచ్చేసి అన్సోల్డ్ అయ్యాడు. అన్సోల్డ్ అయ్యాక ఇతనైతే చాలా బాధపడ్డాడు. ఇంకా ఐపీఎల్ కెరీర్ అనేది అయిపోయింది అనుకున్నాడు. సో ఈ టైంలో దేవుడు వచ్చేసి ఇతనికైతే ఒక అవకాశం ఇచ్చాడు. 2022లో లవనీత్ సిసోడియా అని ఒక ప్లేయర్ ఉన్నాడు. ఇతను వచ్చేసి ఆ సీజన్ లో ఇంజురీ అయ్యాడు. ఇంజురీ అవడంతో రజత్ పతిదర్ ని ఒక రిప్లేస్మెంట్ గా తీసుకున్నారు. ఇతన్ని ఎప్పుడైతే రిప్లేస్మెంట్ గా తీసుకున్నారో అప్పటి నుంచి ఆర్సీబీ తలరాత మారిపోయింది. సో ఇతనైతే ఆ సీజన్ లో చాలా బాగా ఆడాడు. ఆ సీజన్ లో 50 యావరేజ్ తో 300 పైగా రన్స్ వేశాడు. పైగా ప్లే ఆఫ్స్ లో ఇతనైతే సెంచరీ కొట్టాడు. ప్లే ఆఫ్స్ లో లక్నోతో మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ లో ఇతనైతే సెంచరీ కొట్టాడు. ఆ రోజు సెంచరీ కొట్టి ఆర్సీబీ టీం ని గెలిపించాడు. చెప్పాలంటే 2022లో రజత్ పతిదర్ కి వెడ్డింగ్ అవ్వాలి. కానీ రజత్ పతిదర్ మాత్రం తన వెడ్డింగ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ తన డెడికేషన్ అలాంటిది. అయితే దాని తర్వాత సీజన్ 2023లో ఇతనైతే ఆడలేదు. 2023లో ఇతనికైతే ఇంజురీ అయింది. అందుకే ఆ సీజన్ మొత్తం ఆడలేదు. ఈ గ్యాప్ లో డొమెస్టిక్ క్రికెట్ అయితే చాలా బాగా ఆడాడు. డొమెస్టిక్ క్రికెట్ చాలా బాగా ఆడడంతో ఇండియాకైతే సెలెక్ట్ అయ్యాడు. మన ఇండియన్ టీంలో వన్డే క్రికెట్ ఇంకా టెస్ట్ క్రికెట్ ఈ 2 ఫార్మాట్స్ లో ఇతనైతే ఆడాడు. 2024లో ఇండియన్ టీం కావచ్చు, అలాగే ఆర్సీబీ కావచ్చు. ఈ రెండిటికి పతిదర్ అయితే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. కానీ అయినా కూడా ఆర్సీబీ టీం అయితే రిటైన్ చేసుకుంది. రజత్ పతిదర్ ని ఆర్సీబీ టీం అయితే నమ్మింది. ఇతని పైన నమ్మకం ఉంచి ఇతనికైతే కెప్టెన్సీ ఇచ్చారు. ఇతను కెప్టెన్సీ చేసిన ఫస్ట్ ఇయర్ లోనే ట్రోఫీ అనేది తెచ్చాడు. అంటే 18 ఇయర్స్ గా ఆర్సీబీ టీం అయితే కప్ కోసం వెయిట్ చేసింది. ఇన్ని సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ కావచ్చు, రాహుల్ ద్రవిడ్ కావచ్చు, అనిల్ కుంబ్లే కావచ్చు, ఇలా చాలా మంది అయితే కెప్టెన్సీ అనేది చేశారు. కానీ ఒక్కరు కూడా కప్ అనేది తేలైపోయారు. సో ఫైనల్ గా ఆ ట్రోఫీని రజత్ పతిదర్ అయితే తెచ్చాడు. ఈ 18 ఇయర్స్ లో ఆర్సీబీ టీం ని ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్సీబీ టీం ని లాలీపాప్ అన్నారు. ఇలా ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి రజత్ పతిదర్ అయితే సమాధానం ఇచ్చాడు. అయితే ఫస్ట్ టైం ట్రోఫీ గెలిచినప్పుడు ఫ్లూక్ అన్నారు. చాలా మంది అయితే ఫ్లూక్ లో గెలిచిందన్నారు. కానీ ఆ ట్రోఫీని లక్కీగా గెలవలేదు, హార్డ్ వర్క్ తో గెలిచామని సెకండ్ టైం కూడా గెలిచి చూపించారు. సో రజత్ పతిదర్ అయితే 2 సార్లు గెలిపించాడు. ముంబై ఇండియన్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 టీంల తర్వాత వరుసగా ట్రోఫీ కొట్టిన టీం అంటే ఆర్సీబీయే. సో రజత్ పతిదర్ కూడా రోహిత్ శర్మ ఇంకా ఎంఎస్ ధోని వీళ్ళ లిస్ట్ లోకి జాయిన్ అయిపోయాడు. ఇక్కడ రజత్ పతిదర్ కి గుడి కట్టినా కూడా తప్పులేదు. పతిదర్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతాడు. సో ఇది మ్యాటర్. రజత్ పతిదర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.